ఈ నీట్ మార్కులు 12th మార్క్స్ మేమో పెట్టుకొని మీ బీసోర్స్ ఆఫీస్కి వస్తే సరిపోతుందంటారు. ఓన్లీ నీట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక మిగతా ప్రాసెస్ అంతా మేము చూసుకుంటాం. మీరు చూసుకుంటారు. బేసికల్లీ జార్జియా యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఇక ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అక్కడికి వచ్చిన తర్వాత అన్నదాన్ని మొత్తం వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తారు. ఆఫర్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఎన్సీయూక్యూ అని ఉంటుంది, మెడికల్ కౌన్సిల్ అన్నమాట. సో మన జార్జియా యొక్క ఒరిజినల్ ప్రాసెస్ ఏంటి అంటే ఎంట్రీ టైంలో జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అవుతారు, ఎగ్జిట్ టైంలో కూడా రిజిస్టర్ చేసుకుంటారు. సో కాబట్టి ఏంటంటే ప్రశాంతంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ టైంలో ఏ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎన్సీయూకి డాక్యుమెంట్ వస్తుంది. దాని తర్వాత మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి వీసా ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. రైట్. అంటే కోర్స్ ఇది వీసా ప్రాసెస్ ప్లస్ ఎంట్రన్స్ మొత్తం అంతా అయిపోయింది, ఎంట్రీ అయిపోయింది అనుకుందాం. చాలామంది 6 ఏళ్ళు కదండి, ఇది ఒక అవును, సంవత్సరం 2 అవును. సంవత్సరాలు వచ్చేస్తారని కాదు. అవునండి. హాలిడేస్ మధ్యలో ఉంటూ ఉంటాయా, వెళ్ళనిస్తారా పిల్లల్ని? ఆ తర్వాత వాళ్ళ సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి 1 మంత్ వెకేషన్ ఉంటుంది మేడం, హాలిడేస్ ఉంటాయి. సెకండ్ సెమిస్టర్ అయిపోయాక 3 మంత్స్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ అరౌండ్ మనకు ఒక 2 to 3 మంత్స్ వరకు ఆపర్చునిటీ ఉంది స్టూడెంట్కి ఇండియాకి రావడానికి. వెన్ కమింగ్ టు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించుకుంటాం మేడం జార్జియాకి. అండ్ మనం వచ్చిన పేరెంట్స్ కూడా మన హాస్టల్లోనే వాళ్ళకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ ఓ, అది చేస్తాం. కూడా ఇస్తారు అయితే.